పోతే రక్షణ ఎక్కడిది? కురుక్షేత్ర సంగ్రామం అంతా అయిపోయిన తర్వాత ఒకసారి రథాన్ని తీసుకెళ్లి దూరంగా నించోబెట్టాడు. పతాకం వంక చూసి ఆంజనేయ స్వామిని మీరు బయలుదేరండి అన్నాడు. వెళ్ళిపోయారు హనుమ. అర్జునుణ్ణి పిలిచి నీకు లోపల అస్త్రాలు శస్త్రాలు అమ్ముల పదలు ధనస్సులు ఈ గదలు ఇలాంటివి ఏమున్నాయో అన్నీ పట్టుకుని దూరంగా వెళ్ళి నించో అన్నాడు. ఏ అన్నాడు. చుద్దూగానే వెళ్ళు. అన్నీ పట్టుకుని అర్జునుడు దూరంగా వెళ్ళి నించున్నాడు. ఇంక ఈ రథం అవసరం ఏం లేదు కదా అని అడిగాడు. ఏం లేదు. ఒక్కసారి దూకేశాడు దూరంగా. భగ్గున కాలిపోయింది రథం. అర్జునుడు తెల్లబోయి కృష్ణారథం కాలిపోయింది ఏమన్నాడు. ఇప్పుడు కాలిపోవడం ఏమిటి, ఎప్పుడో కాలిపోయింది. భీష్మ ద్రోణ కర్ణ శల్య మహానుభావులు వేసినటువంటి అస్త్రాల ధాటికి కాలిపోయింది. లోపల నువ్వున్నామని మిగల్చాను. విజయం వచ్చిందని ఇప్పుడు వదిలేశాను కాలిపోన్నాను. కృష్ణుడు లేనిదే పాండవులేరి. పాండవుల ధర్మం కృష్ణుడు ఉండేట్టు చేశాడు. అందుకే తనకున్ భృత్యుడు వీని కాచుట మహాధర్మంబు